అసైన్డ్ మీదన ఎమ్మెల్యేలకే పెత్తనం ఇచ్చేశారు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇప్పటికే ఇసుక, మట్టి, మద్యం ద్వారా దండుకునేందుకు దారులు చూపిన వైనం తాజాగా అసైన్డ్ భూములు కొల్లగొట్టడమే లక్ష్యం. ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షన జిల్లా అసైన్డ్ కమిటీలు రద్దు, నియోజకవర్గాల వారికి ఎమ్మెల్యేల అధ్యక్షన అసైన్డ్ కమిటీలు. తమ అనుచరులు అన్యాయులకు అసైన్డ్ భూములు కట్టబెట్టేందుకే నియోజకవర్గాల వారికి అసైన్డ్ భూమి అనేది లేకుండా ఇక స్వాహా చేయడమే లక్ష్యం. ప్రైవేటు కట్టబెట్టేందుకు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు, రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేట్కి. 2022 నుంచి వర్తించేలా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసు 62కి పెంపు. విశాఖ గన్నవరం విమానాశ్రయాల్లో బార్లు, మద్యం దుకాణాలకు అనుమతి. 2004కి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్, పలు సంస్థలకు రాయితీలు, భూముల కేటాయింపులు, మినహాయింపులు, కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించినటువంటి పార్థసారథి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక అసైన్డ్ భూములంతా కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లు ఎమ్మెల్యేల చేతికి వెళ్ళినాయి. ఇప్పుడు అసైన్డ్ భూములు కూడా ఎమ్మెల్యేల చేతికి వెళ్తున్నాయి అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు.